నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో మీ వికురాడు. ప్రస్తుతం నేను విజయవాడలో ఉన్నానండి. మ్యాక్ మోటార్స్ కంపెనీ వాళ్ళ ఓన్ అవుట్లెట్ ని ఇప్పుడు ఆటో నగర్ సెకండ్ లైన్ దగ్గర అయితే వీళ్ళు షోరూమ్ అయితే ఓపెన్ చేయడం జరిగింది. సో మనతో పాటు ఆ షోరూమ్ అధినేత అయిన నిఖిల్ గారు అయితే ఉన్నారు. సో ఆయన ఇండస్ట్రీ పరంగా కానివ్వండి, వీళ్ళ షోరూమ్ రిలేటెడ్ గా కొన్ని క్వశ్చన్స్ అయితే అడుగుతాం. చాలా మందికి ఎలక్ట్రిక్ స్కూటర్ పరంగా కానివ్వండి, లేకపోతే ఇండస్ట్రీ పరంగా కొన్ని డౌట్స్ అయితే ఉన్నాయి. అవి నిఖిల్ గారి మాటలు అయితే క్లారిఫికేషన్ అయితే తీసుకోం. సార్ నిఖిల్ గారు నమస్కారం. హలో చైతన్య, నమస్తే. సార్ మొదటగా కంగ్రాట్స్ సార్, మీరు ఇప్పుడు ఏపీలో విజయవాడలో మీ ఓన్ అవుట్లెట్ అనేది ఓపెన్ చేసినందుకు. థ్యాంక్ యూ అండి. సార్ మీ కంపెనీ గురించి కూడా నేను క్వశ్చన్స్ అడుగుతాను, బట్ దానికన్నా ఫస్ట్ మీరు వేరే స్టేట్స్ గురించి వింటే గనక 50,000 రూపాయలకి 3 ఎలక్ట్రిక్ స్కూటర్స్ అని చెప్పి న్యూస్ అయితే వస్తుంది. అసలు 50,000 రూపాయలకి 3 ఎలక్ట్రిక్ స్కూటర్ పాసిబిలిటీ ఉందా? అసలు ఇలాంటి వార్తలు అన్నప్పుడు మీ రెస్పాన్స్ ఎలా ఉంటుంది? చైతన్య, 5 years నుంచి వింటూ ఉన్నాం. ఇది పబ్లిసిటీ స్టంట్ అనుకోవచ్చు, మార్కెటింగ్ స్టంట్ అనుకోవచ్చు. ఇన్ కేస్ కస్టమర్కి వెహికల్ కొనేటప్పుడు టచ్ పాయింట్స్ ఏదైనా కావాలి అంటే కంపెనీ ఏజింగ్, వాళ్ళు స్పేర్ పార్ట్స్ ఇవ్వగలుగుతారా లేదా, ఎన్ని ఇయర్స్ నుంచి కంపెనీ ఉంది, ఆ ఊర్లో దానికి సంబంధించిన సర్వీస్ పాయింట్ కానీ లేదని కాల్ అటెండ్ చేసినా రెస్పాండ్ అవుతారా లేదా అనేది చూసి కొనుక్కోవడం బెటర్. సో మీరు అడిగిన పాయింట్కి వచ్చినప్పుడు ఇన్ కేస్ అలాంటి ఛాలెంజెస్ ఏదైనా ఉంది, 15,000కి 20,000కి కూడా వెహికల్ ఇవ్వగలుగుతాం, ఇచ్చే ఛాన్స్ ఉంది అన్నప్పుడు ఆబ్వియస్లీ మేము ఇంకా ముందుంటాం. సో మ్యాక్ మోటార్స్ ఎప్పుడు కూడా కస్టమర్ ఫ్రెండ్లీ కోసమే చూస్తూ ఉంటుంది. మా థాట్ ప్రాసెస్ కూడా అలానే ఉంటుంది. సో అట్లాంటిది మేబీ ఏదైనా పబ్లిసిటీ స్టంట్ కోసం అని నేను అనుకుంటాను. అంటే ఈ మధ్యకాలంలో ఎక్కువ వినిపిస్తున్నాయి, వాళ్ళు నిజంగానే వెహికల్స్ ఇస్తున్నా అంటారు. ఒకవేళ ఇస్తుంటే అసలు ఎలా జరుగుతుంది, ఎంత తక్కువ ప్రైస్ కి ఎలా పాసిబిలిటీ అవుతుంది? నాకు తెలిసి అయితే ఇంపాసిబుల్ చైతన్య. ఇప్పుడు మీరు ఇండస్ట్రీలో ఉన్నారు, మోర్ దెన్ 100 members నా దగ్గర డీలర్స్ ఉన్నారు. ఏ డీలర్ కూడా మరి అక్కడ నుంచి తీసుకున్నాం అనే ఫీడ్బ్యాక్ అయితే నాకు లేదు. మొత్తంగా అయితే మనకైతే ఐడియా లేదు, బట్ ఎవరు తీసుకున్నట్టు కూడా ఎక్కడ లేదు. అది ఏదైనా వ్యూస్ కోసం ఏదైనా చేస్తున్న స్టంట్ అని నేను అనుకుంటాను. ఓకే, ఎందుకంటే 5 years నుండి చూసినప్పుడు ప్రతిసారి కొత్త కంపెనీ ఉంటుంది. ఇప్పుడు నేను కూడా సర్ప్రైజ్ అయ్యి చూసిన ప్రతిసారి కూడా కొత్త కంపెనీ ఉంటుంది. సో మరి పాత కంపెనీస్ అన్ని ఏమవుతున్నాయి? సో ఇచ్చేవాళ్ళు ఒకవేళ అది నిజంగా రియల్, ఇప్పటికి ఎక్కడికో వెళ్ళిపోవాలి కదా. అంటే కొంత టైం వరకు ఉండి మళ్ళీ వెళ్ళిపోతున్నారు అని అనుకోవచ్చు అలాంటి కంపెనీస్. మోస్ట్లీ మన డీలర్స్ కున్న నెట్వర్క్ వరకు అయితే ఇప్పటి వరకు అలా ఎవరు అప్రోచ్ అయింది లేదు, వీళ్ళు తీసుకుంది కూడా ఎవరు లేదు. ఓకే, సో ఇప్పుడు విజయవాడ షోరూమ్ విషయానికి వస్తే, మీరు షోరూమ్ ఓపెన్ చేసిన సందర్భంగా కొన్ని ఆఫర్స్ అన్నారు. ఒకసారి ఆఫర్స్ గురించి చెప్తారు? విజయవాడ ఆఫర్స్ వచ్చేసరికి 4,000 ఆఫ్ ఇస్తున్నాం. లాస్ట్ టైమ్ లో కుంభమేళ చేస్తాం, మళ్ళీ కుంభమేళ చేద్దాం అనుకున్నాం విజయవాడలో కూడా ఓపెనింగ్ సందర్భంగా. ప్రతి కంపోనెంట్ ప్రైస్ కూడా పర్ మంత్ 5 to 7% పెరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాటరీ, తర్వాత మోటార్ కంట్రోలర్, ఫైబర్, ప్లాస్టిక్ అన్ని కూడా 5 to 7% డ్రాస్టిక్ గా గత 3 months నుంచి పెరుగుతూ వస్తున్నాయి. అందుకోసమే 4,000 లోనే క్లోజ్ చేయాల్సి వచ్చింది. వెరీ సూన్ ఎంఆర్పీస్ కూడా పెరగబోతున్నాయి. ఇది మేము ఇంకా ఎన్ని రోజులు మేము ఇది ఇవ్వగలుగుతాం అనేదే ఉంది. ఏదైనా ఓల్డ్ స్టాక్ ఉన్నంత వరకు ఇవ్వగలుగుతాం, బట్ న్యూ స్టాక్ ఎప్పుడైతే వస్తుందో తప్పని పరిస్థితి ఎంఆర్పీస్ పెంచాల్సి వస్తుంది. ఇది మొత్తం మీ దగ్గర ఉన్న 3 మోడల్స్ మీద డిస్కౌంట్స్ ఉన్నాయి. ఇంపాక్ట్ అండ్ స్పార్క్ లో 4,000, వారియర్ మినీలో 1,000 ఇన్ ద సెన్స్ 35,000 లో 1,000, 34,000 కి వస్తుంది. 61 ఇంపాక్ట్ ఎంఆర్పి, 4,000 ఫ్లాట్, 52,500 స్పార్క్, అందులో 4,000 ఫ్లాట్. మీరు ప్రీవియస్ గా కూడా ఇలాంటి ఆఫర్స్ ఇస్తూ ఉంటారు, తర్వాత మళ్ళీ ఆఫర్ ముగిసిపోతుంది. బట్ మీరు ఎప్పుడైనా ఇలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేస్తారంటే, కస్టమర్ వస్తారు, నాకు ప్రీవియస్ గా ఒక వీడియో చూసాను మీరు ఆఫర్ ఉందని చెప్పి వస్తారు, బట్ ఆ టైంకి ఆఫర్ అయిపోతుంది. అలాంటి సిచ్యువేషన్ మీరు ఎలా ట్యాకిల్ చేస్తారు? యాక్చువల్ గా మాకు కొంచెం సాడ్ అనిపిస్తుంది. అంటే మేము కస్టమర్ దాకా రీచ్ అవుట్ అవ్వలేమో అనే ఫీలింగ్ అనిపిస్తుంది. నెక్స్ట్ టైం ఇంకా బెటర్ గా ప్రమోషన్స్ చేయాలి అనిపిస్తుంది. లాస్ట్ టైం లో జనవరిలో అదే ఇష్యూ, చాలా మందికి రీచ్ అవుట్ అవ్వలేకపోయింది. కొన్ని కలర్ షార్టేజ్ ఉన్నాయి. ఇన్ కేస్ 99% కస్టమర్ కరెక్ట్ గా ఉండే 1% నా మిస్టేక్ ఉన్నా కూడా అగైన్ ఫిబ్రవరిలో కూడా మేము ఆఫర్ ఇచ్చాం. ఎందుకంటే మ్యాక్ మోటార్స్ ఎప్పుడు కూడాను 1% మా ప్రాబ్లం ఉన్నా కూడా మేము బై డిఫాల్ట్ గా ఇచ్చేసాం. అది మీకు అందరికి కూడా తెలుసు. జనవరి వరకు చూసాం, బట్ ఫిబ్రవరి కూడా కంటిన్యూ చేస్తాం డ్యూ టు చిన్న రీజన్స్. మీరు అంటున్న రీజన్స్, జనవరిలో డేస్ బాగాలేదు, బ్యాడ్ డేస్ ఉన్నాయి, సో బ్యాడ్ డేస్ లోనే మీరు పెట్టారు, ఇలాంటి కొన్ని ఫీడ్బ్యాక్స్ తీసుకున్నా. అవన్నీ చూసిన తర్వాత ఫిబ్రవరిలో అగైన్ కుంభమేళ స్టార్ట్ చేసి ఫిబ్రవరి ఎండింగ్ తో క్లోజ్. ఇప్పుడే మళ్ళీ ఆఫర్స్ వచ్చాయి. అది కూడా ఓన్లీ విజయవాడ బ్రాంచ్ లోనే, మిగతా రిమైన్ 4 branches లో కూడా ఎక్కడ లేదు, ఓన్లీ విజయవాడ బ్రాంచ్ లో మాత్రమే ఆఫర్. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల ప్రకారంగా చూసుకున్న నో లైసెన్స్ సెగ్మెంట్ లో మీరు 1 of the టాప్ పొజిషన్ లో ఉన్నారు. అలానే చాలా కంపెనీస్ కూడా నో లైసెన్స్ సెగ్మెంట్ లో తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎలక్ట్రిక్ స్కూటర్స్ అమ్ముతున్నారు. సో మీరు ఎప్పుడైనా పలానా కంపెనీ వాళ్ళు ఆఫర్ ఇస్తున్నారు కాబట్టి మనం కూడా ఇవ్వాలి, అలాంటివి ఏమైనా మీ స్ట్రాటజీస్ అలాంటివి కూడా ఏమైనా ఫాలో అవుతారా? ర్యాండమ్ గా వర్క్ చేసుకుంటూ వెళ్ళడమే తెలుసు. సో కాంపిటీషన్ ఉన్నప్పుడు కస్టమర్ కి 100% బెనిఫిట్.
సెకండ్ థింగ్ ఏంటంటే మేము అలర్ట్ గా పనిచేస్తాం. కాంపిటీషన్ ఎప్పుడైతే ఉందో అప్పుడు ఇంకా అలర్ట్నెస్ ఎక్కువ ఉంటుంది, కొంచెం స్ట్రాంగ్ గా వర్క్ చేయడానికి మోటివేట్ అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎక్కడికైనా ట్రావెల్ చేస్తూ వెళ్తాను, రోడ్ పైన నా వెహికల్ కనిపించింది, నాకు మ్యాక్ మోటార్స్ అనే లోగో కనిపించింది, చాలా హ్యాపీ ఫీల్ అవుతాను నేను. అది చాలా ఇంకా ఆ మోటివేషన్ కన్నా ఇంకా కాంపిటీషన్ ఎక్కడికి అనిపించదు. ఎగ్జాక్ట్లీ. ఈ మధ్యకాలంలో మీరు చూసే ఉంటారు, పెట్రోల్ షార్టేజ్ వచ్చిందని చెప్పి చాలా మంది పానిక్ అయిన సిచ్యువేషన్ కూడా చూసారు. సో అలాంటి టైంలో ఈవీస్ తీసుకుంటే బెటర్ అని చెప్పి అలాంటి సందర్భాలు చూసిన తర్వాత నిజంగా పెట్రోల్ షార్టేజ్ లాంటిది వస్తే ఈవీస్ కి బెనిఫిట్ లేకపోతే ఈవీస్ కూడా ఇబ్బంది జరిగే అవకాశం ఉంటుందా? ఫ్యూల్ క్రైసిస్ ఏదైనా, ఎనర్జీ క్రైసిస్ ఏదైనా వచ్చినప్పుడు నాట్ ఓన్లీ ఇవి, ప్రతి ఇండస్ట్రీ పైన కూడా ప్రైసెస్ హైక్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ మా మోల్స్ రెడీ అవ్వాలి అన్నా, వెల్డింగ్ కావాలి అన్నా, ఏదైనా కూడా ఎనర్జీ నుంచే రావాలి. సో కంపల్సరీ పెట్రోల్ క్రైసిస్ ఉన్నప్పుడు కస్టమర్ కి మాత్రం బెనిఫిట్ లో ఉంటుంది. బట్ ఆర్ సైడ్ కంపెనీ సైడ్స్ వచ్చినప్పుడు కంపోనెంట్ ప్రైసెస్ అన్ని విపరీతంగా పెరుగుతున్నాయి. ఏదైతే ఎనర్జీ క్రైసిస్ ఉందో దాంతోనే కదా ఇప్పుడు ప్రైసెస్ అన్ని కూడా హైక్ అవుతున్నాయి, డ్రాస్టిక్ గా హైక్ అవుతున్నాయి. ఇటు మినరల్ చూసుకున్నా కూడాను, లైక్ కాపర్, అల్యూమినియం ఏది చూసుకున్నా కూడాను ప్రతి మంత్ 3 to 4%, 8%, అప్ టు 8% వరకైనా కూడా హైక్ అవుతూనే వస్తుంది లాస్ట్ 3 months నుండి కూడా. ఫ్యూల్ క్రైసిస్ వచ్చినప్పుడు ఎలక్ట్రిక్ వెహికల్ ఉండడం కస్టమర్ వెరీ సేఫ్టీలో ఉంటాడు. ఎందుకంటే రోజువారీ పనులు ఆగవు, జాబ్కి వెళ్ళాలన్నా, స్కూల్కి వెళ్ళాలన్నా, కాలేజ్కి వెళ్ళాలన్నా, ఇంకెక్కడైనా వర్క్ చేసుకునే మూమెంట్స్ అయినా, ఆఫీస్ గోయింగ్ అయినా. సో ఎలక్ట్రిక్ స్కూటర్ ఉండడం నష్టం లేదు, లాంగ్ రన్ లో వాళ్ళకి రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అయింది. కంపేర్ టు ఐసీ ఇంజిన్, ఈవీ వెహికల్ మా 34,000 వెహికల్ ఉంది, 1 year ట్రాన్స్పోర్టేషన్ అమౌంట్ పక్కన పెట్టేస్తే స్కూటర్ ఫ్రీ వచ్చేస్తుంది. సో అలానే ఒకవేళ కనుక పెట్రోల్ క్రైసిస్ సిచ్యువేషన్ ఇంకొన్ని రోజులు ఎక్స్టెండ్ అయ్యి ఉంటే కనుక ప్రజలలో చాలా డిమాండ్ ఏర్పడి ఎలక్ట్రిక్ వెహికల్స్ కొనాలని చెప్పి హ్యూజ్ అమౌంట్ లో వాళ్ళు ఆర్డర్స్ పెడితే మీరు సప్లై చేసే క్యాపబిలిటీ ఉందా అప్పట్లో? యాక్చువల్లీ చైతన్య, ఈ టేస్ట్ లాస్ట్ 2 months లో చూసాం. మేమేమనుకున్నామంటే ఎప్పుడైనా కంపెనీకి ఓవర్ ఆర్డర్స్ అయినా ప్రాబ్లమే. సో లాస్ట్ 2 months అదే చూసాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ విజయవాడ, ఇది 2 months క్రితం ఓపెన్ అవ్వాల్సింది. సో రీజన్ ఏంటి అంటే సప్లై చైన్ మేనేజ్ చేయలేకపోయాం. ప్రొడక్షన్ ఎంత హైలో చేసినా కూడాను మేనేజ్ చేయలేకపోతున్నాం. టర్న్ అరౌండ్ టైం 6 months అయినా పట్టేలా ఉంది. అంటే అన్ని కంపెనీస్ రెడీ అవ్వాలి, ప్రాపర్ వేలో ఈవీఏ కావాలి అన్నప్పుడు 1 year కూడా సరిపోదేమో అనుకుంటాను నేను. సో అలానే నేను రీసెంట్ గా విన్న ఒక న్యూస్ ఏంటంటే మీరు 50,000 ఎలక్ట్రిక్ స్కూటర్స్ ఇప్పటి వరకు సేల్ చేసినట్టుగా విన్నాను, అది నిజమన్నది? అవునండి. సో మరి 50,000 ఎలక్ట్రిక్ స్కూటర్ సేల్ చేస్తారంటే ఈ 50,000 స్కూటర్ జర్నీలో మీరు ఫేస్ చేసిన అతిపెద్ద ఛాలెంజెస్ అంటే ఏం చెప్తారు? 2017 కంపెనీ అండి, 18 లో ఫస్ట్ ప్రొడక్షన్, 18, 19, 20లో మోటార్ అండ్ కంట్రోలర్ ఫెయిల్యూర్ రేషియో 30% లో ఉన్నా. హ్యూజ్ లాసెస్ కంపెనీకి, చాలా పెద్ద లాసెస్. అయినా కూడా వారంటీ ఇవ్వాల్సిందే. సో ఫైట్ చేసాం, 19 times కంపోనెంట్ లో అప్డేట్ చేసాం. ఈవీ ఇండస్ట్రీలో 4 to 5% అలో అవుతుంది వారంటీస్, మోటార్ కంట్రోలర్ లో స్పెషల్ గా. 4 to 5% లో ఉన్న దాన్ని మేము 2% తీసుకొచ్చాం. 2% అనేది చాలా చాలా చిన్నది. ఇప్పుడు మా మోటార్ కంట్రోలర్ వెరీ బ్యూటిఫుల్, 5 years అయినా కూడా ఇష్యూ లేదు. చాలా మంది కస్టమర్స్ నేను మంచిర్యాలకి వెళ్ళినప్పుడు అక్కడిక్కడ చూస్తూ ఉంటాను కదా, అసలు ఇంకా నడుస్తూనే ఉంటుంది. ఏదైనా ఉంటే ఫైబర్ పార్ట్స్ ఏదో ఛాలెంజ్ ఉంటుంది కానీ ఇంకా రన్నింగ్ లోనే ఉన్నాయి చాలా వెహికల్స్ కూడా. సో మీరు ఇప్పుడు అంటున్నారు కాబట్టి 5 years పాటు రన్ అవుతుంది అంటే నేను విన్నది కొన్ని నో లైసెన్స్ స్కూటర్ సెగ్మెంట్స్ లో ఇలాగా మోటార్ కంట్రోలర్ కూడా కొంచెం ఎక్కువ వారంటీ ఇస్తున్నారు, 1 year అబోవ్ ఇస్తున్నారు. మీ R&D లో బాగానే వర్క్ అవుతుంది అంటున్నారు కాబట్టి దాన్ని ఏమైనా ఎక్స్టెన్షన్ చేసే ప్లాన్ ఉందా మీకు? యాక్చువల్లీ కొన్ని ప్రీమియం మోడల్స్ లాంచ్ చేసి దానికి వారంటీస్ పెంచాలి అనే ఆలోచనలో ఉన్నాం. సో ఇప్పుడు అంటే దానికి ఏదో క్వాలిటీ ఎక్కువ చేసి ఇక్కడ తక్కువ చేయడం కాదు. సో దట్ ఈస్ ప్రీమియం సెగ్మెంట్. సో ప్రీమియం సెగ్మెంట్ లో కస్టమర్ కూడాను ప్రీమియం సర్వీస్ లానే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు కొన్ని కంపెనీస్ చూసినప్పుడు ప్రీమియం సర్వీసెస్ ఆఫర్ చేస్తూ ఉంటాయి. యాడ్ ఆన్స్ లో యాడ్ చేద్దామనే ఆలోచన అయితే ఉంది. అలానే మ్యాక్ మోటార్స్ కంపెనీ వాళ్ళు ప్రస్థానం యాక్చువల్ గా మనకి తెలంగాణలో చర్లపల్లిలో స్టార్ట్ అయింది. మీ ఫ్యాక్టరీ కానివ్వండి, మంచిర్యాల ఫస్ట్ మంచిర్యాలలో స్టార్ట్ అయింది. బట్ ఎక్కువగా మీడియా ఎక్స్పోజర్ అంతా చూస్తే మాత్రం ఎక్కువ చర్లపల్లిలో ఫ్యాక్టరీ జనాలు బాగా తెలుసు. ఇప్పుడు అలాంటి హైదరాబాద్ లో ఉన్న ఫ్యాక్టరీ తర్వాత మీ అవుట్లెట్ ని విజయవాడ తీసుకురావడానికి ఎందుకు ఎంత ఆలస్యమైంది? రీజన్ ఏం లేదు చైతన్య, ఎర్లియర్ విజయవాడలో కూడా డీలర్ ఉన్నారు. విజయవాడ రోడ్స్ లో ఆల్మోస్ట్
800 పైన స్కూటర్స్ ఉన్నాయి. మొన్నే డేటాబేస్ చూసాం మేము, 800 పైన స్కూటర్స్ ఉన్నాయి. Hmm. సో చాలా మంది కస్టమర్స్ డిమాండ్ కూడా పెరుగుతుంది. విజయవాడలో అవుట్లెట్ ఉండాలి, అట్లీస్ట్ సర్వీస్ సెంటర్ ఉండాలి, ఇట్లాంటి కొన్ని డిమాండ్స్ మేము ఫుల్ఫిల్ చేయలేకపోతున్నాం. అందుకోసమే విజయవాడలో ఓపెన్ చేయాల్సి వచ్చింది. సో ప్రధాన కారణం వాళ్ళకి కస్టమర్స్ యొక్క డిమాండ్స్ ని మీట్ అవడం కోసం. ఎగ్జాక్ట్లీ అండి, ఆ నీడ్స్ ఏదైతే ఉందో అది ఫుల్ఫిల్ చేయడం కోసమే విజయవాడ ఓపెన్ చేయాల్సి. సో నిఖిల్ గారు, ఇప్పుడు మన విజయవాడలో మేళా కల్చర్ అనేది పెరుగుతూ వస్తుంది, దానిపై మీ అభిప్రాయం ఏంటి అసలు? డిఫరెంట్ మార్కెటింగ్ స్ట్రాటజీస్ చైతన్య. మేళాలో కొన్నా, కస్టమర్ ఎక్కడ కొన్నా, అగైన్ నేను మళ్ళీ చెప్తాను, కంపెనీ ఏజింగ్, ఫీడ్బ్యాక్, క్వాలిటీ, రేపు పొద్దున్న సర్వీస్ ఇవ్వగలుగుతారా లేదా, ఇది చూసుకొని కొనుక్కుంటే చాలు. మ్యాక్ మోటార్స్ కొనాలని నేను చెప్పట్లేదు ఇక్కడ, ఈ పాయింట్స్, ఈ టచ్ పాయింట్స్ చూసుకొని కొనుక్కుంటే చాలు. ఏ కస్టమర్ అయితే కూడా హ్యాపీగా ఉంటారు. అంటే ఈవీ పైన నెగిటివ్ రాదు. ఇది నేను మొత్తంగా చెప్పాలనుకుంటున్నాను. మీరు ఎప్పుడైనా అనుకున్నారు మనం కూడా విజయవాడలో మేళా పడదాం, లేకపోతే ఇలా ప్లేసెస్ లో పెడదాం అని? చైతన్య, అట్లాంటి థాట్ ప్రాసెస్ లేదు. ఏదైనా ఉన్నప్పుడు డెఫినెట్ గా మిమ్మల్ని ఇన్వైట్ చేస్తాను. ఇప్పటివరకు అలాంటి ఆలోచన ఏం లేదు. అలానే ఇప్పుడు విజయవాడ నో లైసెన్స్ సెగ్మెంట్ లో కొంచెం కాంపిటీషన్ కూడా ఎక్కువగానే ఉంది. సో మ్యాక్ మోటార్స్ నో లైసెన్స్ సెగ్మెంట్ లో కాంపిటీషన్ తట్టుకుని ఎలా నిలబడగలుగుతారు? కాంపిటీషన్ కన్నా కూడా కస్టమర్ పైన ట్రస్ట్ ఎక్కువ మాకు. ఏదైనా సిటీకి వెళ్ళినప్పుడు నా వెహికల్ ఒకవేళ మ్యాక్ మోటార్స్ ఎక్కడైనా కనిపిస్తే నేను చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతాను. ఆ మోటివేషన్ సరిపోతుంది. సో కాంపిటీషన్ కన్నా కూడా నా కస్టమర్ వెరీ ఇంపార్టెంట్. వాళ్ళు ఇచ్చే ఫీడ్బ్యాక్ ఏదైతే ఉందో వెరీ ఇంపార్టెంట్. బట్ ఆ కస్టమర్స్ మీరు పెంచుకోవాలంటే ఫస్ట్ కాంపిటీషన్ లో మీరు ముందుకు వెళ్ళాలి కదా. ఆబ్వియస్లీ చైతన్య, చాలా బ్యూటిఫుల్ రిసీవ్ చేసుకుంటున్నారు. గాడ్ క్రేజ్, మేము అనుకున్న దానికన్నా వెరీ బ్యూటిఫుల్ రెస్పాన్స్ ఫ్రమ్ మార్కెట్. మా పాత కస్టమర్స్ ఎవరిని అడిగినా కూడా మీకు తెలిసిపోతుంది. మౌత్ వర్డింగ్ కన్నా మించిన మార్కెటింగ్ ఇంకొకటి లేదు. ఈ రోజు అదే జరుగుతుంది. అలాంటి మీరు ఎప్పుడైనా అనుకున్నారు ఈ రోజు వరకు మీరు మ్యాక్ మోటార్స్ కంపెనీ నుంచి ఆపరేషన్స్ అక్కడ అసెంబ్లీ యూనిట్ అంతా చర్లపల్లిలో ఉంది, బట్ బ్యాటరీస్ కూడా మీ నుంచే వస్తాయి కనుక వారంటీస్ ఏమన్నా కూడా క్లెయిమ్ అనేది ఈజీ అయిపోతుంది కాబట్టి బ్యాటరీస్ లాంటివి కూడా మీరు ప్రొడక్షన్ పెడదాం అని అనుకున్నారా థాట్? యాక్చువల్లీ లిథియం అయాన్ లో ప్లాన్ ఉండే, బట్ ఇప్పుడు లిథియం అయాన్ లో చాలా కంపెనీస్ రిఫైన్ అయినాయి. ఇప్పుడు ఏదైతే మేము ఒక బ్లూ ప్రింట్ ఇస్తామో, యాజ్ పర్ అవర్ రికమెండేషన్ ఏదైతే ఉందో, మా రికమెండేషన్ ఏదైతే ఉంటుందో ఆ స్టాండర్డ్స్ లోనే బ్యాటరీ ప్యాక్స్ అనేది ఇప్పుడు మ్యానుఫ్యాక్చర్ అవుతుంది, స్పెషల్లీ మ్యాక్ మోటార్స్కి వచ్చేవి. సో ఆ సిచ్యువేషన్ వరకు వచ్చేసాం. వాళ్ళు కూడా వింటున్నారు ఈ రోజు. మేము ఏదైతే చెప్తున్నామో కంపెనీస్ ఆల్సో యాక్సెప్టింగ్. సో ఇప్పుడు వచ్చి లిథియం ప్యాక్స్ లో చాలా బ్యూటిఫుల్ అప్డేట్స్ ఉన్నాయి. చెప్పాలంటే మాక్సిమం 2 years అయినా కూడా ఇష్యూస్ రావట్లేదు. ఓకే, అలాగని రావట్లేదు అని కాదు, 100% లో 100% మేము సాటిస్ఫైడ్ చేయలేము. ఎక్కడో చిన్న చిన్నవి ఉంటాయి, బట్ అది ఓవర్కమ్ చేసుకుంటూ వెళ్తున్నాం. ఇప్పుడు జరుగుతుంది సమ్మర్ సీజన్ కాబట్టి యాజ్ ఎ కంపెనీ సిఇఓగా ఎలక్ట్రిక్ 2-wheeler కస్టమర్స్ మీరు ఇచ్చే కొన్ని టిప్స్ ఏంటి? మంచి క్వశ్చన్ అడిగావు. 15 minutes to 15 minutes ఒక థియరీ తీసుకున్నప్పుడు వెహికల్ రైడ్ కంప్లీట్ అయిన తర్వాత 15 minutes ఛార్జ్ చేయొద్దు. అలాగే ఛార్జింగ్ కంప్లీట్ అయిన తర్వాత 15 minutes వరకు రైడ్కి వెళ్ళొద్దు. ఈ చిన్న టిప్, ఇది యూజ్ చేస్తే బ్యాటరీ లైఫ్ 80% పెరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 1 year 80% మంత్స్ ఎన్ని ఉంటాయో 10 months లైఫ్ అయినా పెరుగుతుంది. 15 minutes. ఓకే, ఇది సింపుల్ లాజిక్. ఇది ఎలక్ట్రాల్ మూవ్మెంట్, మనం రైడ్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఎలక్ట్రాల్ మూవ్మెంట్ నార్మలైజ్ అవడానికి 15 minutes సరిపోతుంది. టైం పట్టినా కూడా హాఫ్ అన్ అవర్ వెయిట్ చేసే టైం కస్టమర్ దగ్గర కూడా ఉండదు. అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్ కన్నా కూడా 15 minutes వెయిట్ చేయండి చాలు. రైడ్ కంప్లీట్ అయిన తర్వాత 15 minutes, ఛార్జ్ అయిపోయిన తర్వాత 15 minutes. ఈ టిప్ చాలా మందికి చెప్తున్నాను నేను, ఈజీగా వర్కౌట్ అవుతుంది. చూసారు కదండి, మ్యాక్ మోటార్స్ అధినేత నిఖిల్ గారు ఈవీ ఇండస్ట్రీ ప్రకారంగా ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అన్నింటినీ కూడా క్లారిఫికేషన్ అయితే ఇచ్చారు. సో ఇప్పుడు మ్యాక్ మోటార్స్ సంబంధించిన ఎక్స్క్లూజివ్ షోరూమ్ ఇప్పుడు విజయవాడలో కూడా ప్రారంభించారు అన్నమాట. సో విజయవాడలో మే నెల వరకు ఎవరైతే మ్యాక్ మోటార్ సంబంధించిన ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకుంటారో వీళ్ళ స్కూటర్ మీద డిస్కౌంట్ చేస్తున్నారు. మ్యాక్ మోటార్స్ ఇంపాక్ట్ 61,000 రూపాయల ఎలక్ట్రిక్ స్కూటర్ కాస్త ఇప్పుడు 57,000 రూపాయలకి అయితే అందిస్తున్నారు. 80 నుంచి 90 కిలోమీటర్ రేంజ్ అనమాట. నెక్స్ట్ మ్యాక్ మోటార్ సంబంధించిన స్పార్క్ ఎలక్ట్రిక్ స్కూటర్, ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో కూడా మీకు 100 kilometers వరకు రేంజ్ అయితే అందిస్తున్నారు. 52,500 రూపాయల ఎలక్ట్రిక్ స్కూటర్ కాస్త 48,500 రూపాయలకి ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే అందిస్తున్నారు. ఇక నెక్స్ట్ వారియర్ ఎలక్ట్రిక్ స్కూటర్ 35,000 రూపాయలకి అనమాట. సో 35,000 రూపాయల ఎలక్ట్రిక్ స్కూటర్ లో మీకు 50 నుంచి 60 kilometer రేంజ్ అయితే అందిస్తున్నారు. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ మీద 1,000 రూపాయల డిస్కౌంట్ తో 34,000 రూపాయలకి ఎలక్ట్రిక్ స్కూటర్ ఇస్తున్నారు. ఇవన్నీ కూడా గ్రాఫిన్ బ్యాటరీ ప్యాక్స్ తో లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్ వేరియంట్ మీద కూడా సుమారుగా 4,000 రూపాయల వరకు డిస్కౌంట్ అందిస్తున్నారు. అలానే విజయవాడ పరిసర ప్రాంతాల్లో మ్యాక్ మోటార్ సంబంధించిన ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకుందాం అనుకున్నట్లయితే 1 సంవత్సరం పాటు సర్వీస్ కూడా ఉచితంగా అయితే అందిస్తామని చెప్తున్నారు. ఇంట్రెస్ట్ ఎవరైనా వీళ్ళ ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకుందాం అనుకున్నట్లయితే వీళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ స్క్రీన్ మీద డిస్క్రిప్షన్ లో అందజేస్తాం. మీరు కూడా ఎవరైనా ఎలక్ట్రిక్ వెహికల్ ఇస్తుంది మీ ఓనర్షిప్ మాతో షేర్ అవుతుంది. స్క్రీన్ పై నెంబర్ వాట్సాప్ చేయండి. నేను డిస్క్రిప్షన్ ఫామ్
కామెంట్ ఫిల్ చేయండి. ఈ వీడియో కానీ మీరు నచ్చితే ఎంవిఎస్ ఆటో తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవి కనుక ఈవీ కొరడ ఛానల్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈవీ కొరడ లైవ్ ఛానల్ ఏ కనుక ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ నేచర్ రవి ఫ్యూచర్.